మంత్రివర్గ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అమరావతి పనుల కోసం ఎస్పీవీ ఏర్పాటుకు ఆమోద ముద్ర పడింది. పలు సంస్థలకు భూ కేటాయింపులకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రాజధాని అమరావతి కోసం భూసేకరణ కోసం ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. భూములు ఇవ్వని కొందరు రైతుల నుండి భూసేకరణ చట్టం 2013 ద్వారా భూములు తీసుకోవడానికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. సిఆర్డీఏ అమరావతి క్యాపిటల్ని డెవలప్ చేయడానికి ఏపీసీఆర్డీ యాక్ట్ 2014 ఏదైతే ఉందో 37,916 ఎకరాలని ల్యాండ్ పూలింగ్ ద్వారా సేకరించాలని చెప్పేసి అమరావతిని అభివృద్ధి చేయడానికి సేకరించాలని చెప్పేసి ప్రతిపాదించింది. 37,916 2014లో మే 2019కి అంటే గత చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఉన్నప్పటికీ 34,385 ఎకరాలు మాత్రమే పూలింగ్లో తీసుకోవటం జరిగింది. 34,385 ఎకరాలు. 3,531 ఎకరాలు రైతులు పూలింగ్లో ఇవ్వటానికి ముందుకు రాలేదు. అయితే 2,101 ఎకరాన్ని ల్యాండ్ ఎక్విజిషన్ కింద అంటే ఎవరైతే పూలింగ్కి ఇష్టపడలేదో ఆ ల్యాండ్ని ల్యాండ్ ఎక్విజిషన్ కింద తీసుకోవాలని చెప్పేసి ఆ రోజు ప్రతిపాదించడం జరిగింది. దాంట్లో 191.62 ఎకరాలకి అవార్డ్స్ కూడా పాస్ అయింది ల్యాండ్ ఎక్విజిషన్ కింద. అంటే ఏదైతే 2013 ల్యాండ్ ఎక్విజిషన్ యాక్ట్ ఏదైతే ఉందో ఆ యాక్ట్ ప్రకారం 191.62 ఎకరాలకి అవార్డు కూడా పాస్ చేయడం జరిగింది. తర్వాత 369.23 ఎకరాలు ఆ రైతులే మళ్ళీ పూలింగ్లో ఇస్తామని చెప్పేసి ముందుకొచ్చి పూలింగ్లో ఇవ్వటం జరిగింది. 369.23 ఎకరాలు. తర్వాత 1,197.37 ఎకరాలు ల్యాండ్ ఎక్విజిషన్ నుంచి విత్డ్రా చేసుకుంది ప్రభుత్వం. ఏది ఫిబ్రవరి 2024లో ఆనాటి వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం 1,197.3 ఎకరాలుని ల్యాండ్ ఎక్విజిషన్ నుంచి విత్డ్రా చేసుకుంది ఆనాటి ప్రభుత్వం. ఇంకా 343.36 ఎకరాలు ఇంకా విత్డ్రా చేసుకోవాల్సిన అవసరం ఉంది ల్యాండ్ ఎక్విజిషన్ నుంచి. సో దాన్ని ఇప్పుడు విత్డ్రా చేసుకునే అడ్వకేట్ జనరల్ ద్వారా ఇది ల్యాండ్ ఎక్విజిషన్ విత్డ్రా చేసుకున్నా పర్లేదు. ఏదైతే అడ్డంకులుగా ఉన్నాయో, సపోజ్ మనం ఒక రోడ్డు వేస్తున్నామో ఆ రోడ్డుకి ఒక చివరో లేకపోతే మధ్యలోనో ఏదో ఒక ప్రాంతంలో ఏదైనా భూమి అడ్డం ఉంది, ఇటువంటి భూమి ఉంటే మళ్ళీ ల్యాండ్ ఎక్విజిషన్ ప్రపోజల్ ఇచ్చి ఆ ల్యాండ్ని తీసుకోవచ్చు అని చెప్పేసి మనం లీగల్గా అంతా కూడా స్క్రూటినీ చేసిన తర్వాత ఉన్నదాన్ని విత్డ్రా చేసుకుని ఏదో 343.36 ఎకరాలు ఏదైతే ఉందో ఇంకా విత్డ్రా చేసుకుంది. గత ప్రభుత్వం విత్డ్రా చేయని ల్యాండ్ ఎక్విజిషన్ విత్డ్రా చేయని భూమి ఏదైతే ఉందో విత్డ్రా చేసి ఎక్కడెక్కడైతే అడ్డంకిగా మారిందో అమరావతి అభివృద్ధికి, సపోజ్ ఏదన్నా కాంప్లెక్స్ కడుతున్నాము దాంట్లో ఒక 5 ఎకరాలు అడ్డంకిగా ఉంది, దాన్ని ల్యాండ్ ఎక్విజిషన్ కింద మళ్ళీ నోటిఫై చేసి తీసుకోవచ్చు అని చెప్పేసి లీగల్ ఒపీనియన్ తీసుకుని అడ్వకేట్ జనరల్ సూచన ప్రకారం దాన్ని విత్డ్రా చేస్తున్నామని చెప్పేసి మనం చేస్తాం. ఆ ప్రతిపాదన ల్యాండ్ ఇన్సెంటివ్ ఫర్ టెక్నికల్ హబ్స్ కు ఆమోదం తెలిపింది. ఆటో క్యాబ్ డ్రైవర్లకు 15,000 ఇచ్చే ప్రతిపాదనను మంత్రివర్గం ఆమోదిస్తూ నిర్ణయం తీసుకుంది. కారవాన్ పర్యాటకం, అమృత్ 2.0 పథకం పనులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. జీఎస్టీ తగ్గింపుపై, విజయోత్సవ కార్యక్రమాలపై దృష్టి పెట్టాలని మంత్రులకు సీఎం దిశానిర్దేశం చేశారు.